ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ నేతలు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ పేరుతో రైతులను దగా చేసిందన్నారు. 6 గ్యారంటీలు అమలు చేసే వరకు వదిలిపెట్టేదే లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో అన్ని వర్గాలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మేలు చేసే పనులు ఏవైనా చేశారా అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ రైతు భరోసా, బోనస్, రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ రైతులను నమ్మించి మోసం చేసిందన్నారు. మూసీ ప్రక్షాళన బ్యూటిఫికేషన్ కాదని లూటిఫికేషన్ అన్నారు. తనపై అడ్డగోలుగా మాట్లాడిన మంత్రిని వదిలిపెట్టేది లేదని, క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా వేస్తానన్నారు కేటీఆర్. రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిండు ముఖ్యమంత్రి. 420 హామీలు ఇచ్చిండు. ఇందిరమ్మ ఇండ్లు కడతా అంటే ఓట్లేసిండ్రు, ఉన్న ఇండ్లు గులగొడతా అంటే ఓట్లు వేయలే. ఇలా ఉన్న ఇండ్లు గులగొట్టే పని పెట్టుకున్నాడు. మూసీని సుందరీకరిస్తా, 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటుండు ముఖ్యమంత్రి. బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్ చేస్తే ఆ పైసలతోని మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పెద్దోళ్ళకి డబ్బులు పంపి కుర్సీ కాపాడుకోవాలన్న ఆలోచన తప్ప వేరేదేం లేదు. ఇంకోటి ఏంది, ఫ్యూచర్ సిటీ అట. ఉన్న సిటీకే దిక్కులేదురా అంటే భవిష్యత్తు సిటీ అట. మూసీ వెనుక దాక్కున్న ముసుగు వాళ్లు ఎవరు అంటూ ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి విమర్శించారు కేటీఆర్. 6 గ్యారంటీలు అమలు చేయకుండా రైతు రుణమాఫీ, రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందన్నారు. అవ్వాతాతలకు నెలకు 4,000 పెన్షన్లు జాడలేదని ట్వీట్ చేశారు కేటీఆర్. 2 లక్షల రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్లు పెట్టిన సీఎం రేవంత్ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రానికి ఫాక్స్కాన్ కంపెనీ తీసుకొచ్చి 1,00,000 ఉద్యోగాలు తెచ్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు సబితా ఇంద్రారెడ్డి. ఇప్పుడు ఈ మధ్య హైడ్రా ఒకటి తీసుకొచ్చినారు. హైడ్రా జూనిక పోయిందని 2 రోజులు కేటీఆర్ గారు పోయిందంటే 3వ రోజు ఆయన మీద దాడి చేపించే ప్రయత్నం చేసిండ్రు. భౌతికంగానో మాటలతోనో ఏదో రకంగా దాడి చేసి ప్రజల పక్షాన్ని ఎవరు ప్రశ్నించకుండా ఉండాలనే ప్రయత్నం మీరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో చాలా చైతన్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఉద్యమం చేసి సాధించుకున్న రాష్ట్రం. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళను చింత చెట్టు కడతారు, ఖచ్చితంగా అది మాత్రం వాస్తవం అని మరొకసారి అందరు కూడా తెలియజేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసాలకు, ఎగవేతలకు, అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకుండా రేవంత్ సర్కార్ రైతులను మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినా ఇప్పటి వరకు రైతు భరోసా, 4,000 పింఛన్ల ఊసే లేదన్నారు ఎర్రోళ్ల శ్రీనివాస్.